నమస్తే అండి, నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి, నీడిల్స్ ఉంటాయి, ప్రిక్స్ ఉంటాయి. సో ఈ టెన్షన్ కోసమే సగం మంది ట్రీట్మెంట్ అసలు మొదలు పెట్టుకోరు. బికాజ్ ఆబ్వియస్లీ కొద్దిగా సెన్సిటివ్, ఇన్ని నీడిల్స్ అంటే ఫీమేల్ స్ట్రెస్లో ఉంటారు, పెయిన్గా ఫీల్ అవుతారు, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఈ ఐవీఎఫ్ ఇంజెక్షన్స్ వల్ల, ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ మనం తీసుకోవటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్ రియల్గానే ఉంటుందా, ఆర్ ఇస్ ఇట్ జస్ట్ ద పెయిన్ కాజ్డ్ బై ద ఇంజెక్షన్? దీని గురించి మాట్లాడతాం. ఓకే, సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మెయిన్గా మనం యూజ్ చేసేవి హార్మోన్ ఇంజెక్షన్స్. మ్యాక్సిమం కాస్ట్ కానీ ఆర్ ద మ్యాక్సిమం పార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్ కానీ ఇట్ ఇన్వాల్వ్స్ ఇంజెక్షన్స్ అనమాట. సో బట్ దీస్ ఇంజెక్షన్స్ ఆర్ ఆల్ సబ్క్యూటేనియస్. పొట్టకి తీసుకునే చాలా సన్న నీడిల్తో ఆల్మోస్ట్ జస్ట్ 0.5 to 1 సెంటీమీటర్ అంతే లెంత్ ఉంటుంది అండ్ వెరీ వెరీ థిన్ నీడిల్ అనమాట. సో మనం స్కిన్ని లిఫ్ట్ చేసి డీప్గా ప్రిక్ చేసి ఇచ్చేయటమే, ఆల్మోస్ట్ ఒక దోమ కుట్టినట్టుగానే అనిపిస్తుంది అనమాట. సో పెయిన్ అయితే డెఫినెట్లీ ఉండదు ఎక్కువ. కాకపోతే కంటిన్యూస్గా ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఇంజెక్షన్ సైట్ వల్ల, అంటే ఐదర్ రైట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది అబ్డామిన్ ఇస్తూ ఉంటారు ఆల్టర్నేట్ డేస్. సో ఇలా కంటిన్యూస్గా తీసుకోవడం వల్ల వాళ్ళకు ఇంజెక్షన్ సైట్లో ఇరిటేషన్ రావటము, చిన్నగా లోకల్ పెయిన్ ఆర్ రెడ్నెస్ రావటము, అక్కడ నల్లగా మచ్చలు ఫామ్ కావటము, ఇలాంటివి ఉండొచ్చు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లోకల్ ఇరిటేషన్. సైడ్ ఎఫెక్ట్ హార్మోన్ యాజ్ పర్, అంటే ఇప్పుడు ఇంజెక్షన్ నీడిల్ వల్ల వచ్చే పెయిన్ ఏమో ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఆ డ్రగ్ వల్ల ఏమేమి ఎఫెక్ట్స్ ఉంటాయో దాని గురించి మాట్లాడితే, ఇట్ ఇన్వాల్వ్స్ FSH అండ్ HMG. ఈ గొనడోట్రోపిన్స్ అంటే ఎగ్గులు పెరగటానికి కారణమైన హార్మోన్స్ని మనం ఇస్తూ ఉంటాం. మనం చాలా ప్యూర్ ఫామ్లో ఇస్తాం. సో ఇవి రికాంబినెంట్ ఇంజెక్షన్స్ కాబట్టి ఆల్మోస్ట్ మన రీసెర్చ్లో చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ తీసేసి ఒక రికాంబినెంట్ ప్యూర్ ఫామ్ని తయారు చేశారు. సో దీంట్లో వేరే సిస్టమిక్ ఎఫెక్ట్స్ ఎక్కువ మనకు కనిపించవు, ఓన్లీ ఎగ్స్ పెరగడం కోసమే కావాల్సిన ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. బట్ ఫ్యూ పీపుల్ కంప్లైన్ ఆఫ్ కొద్దిగా అబ్డామినల్లో డిస్టెన్షన్ అవ్వటం, బ్లోటింగ్ లాగా గ్యాసీగా అనిపించటము, అండ్ మూడ్ స్వింగ్స్. కొంతమందికి మూడ్ స్వింగ్స్ వస్తూ ఉంటాయి, కోపం ఎక్కువ లేదా నిద్ర ఎక్కువ ఉండటము ఆర్ డల్గా మల్టిపుల్ మూడ్ స్వింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి వెరీ వెరీ ఫ్యూ పీపుల్. అండ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్స్ మనం ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేసే అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఓన్లీ వన్ మేజర్ సీరియస్ కాంప్లికేషన్, అది కూడా ఇప్పుడు కంప్లీట్లీ ఈ మధ్యలో ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ OHSS. ఇట్ ఈస్ కాల్డ్ OHSS అన్న. సో ఈ OHSS అంటే ఎగ్స్ చాలా పెరిగితే దాని నుంచి HCG ఆర్ ఫ్లూయిడ్ ఇట్లాంటి హార్మోను, ఈ HCG మనం ట్రిగ్గర్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ఎగ్స్లో ఉన్న ఫ్లూయిడ్ HCG వల్ల ట్రిగ్గర్ అయిపోయి కొద్దిగా ఫ్లూయిడ్ కలెక్షన్ ఫామ్ అవుతుంది. దీన్ని OHSS అంటారు. సో బట్ దీనికి కూడా మనకు సొల్యూషన్ ఉంది. వీ డోంట్ గివ్ HCG ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇది కాకుండా వేరే ఇంజెక్షన్ వేస్తామన్నమాట. సో దిస్ ఇస్ ద ఓన్లీ సీరియస్ కాంప్లికేషన్ విచ్ యూస్ టు బి దేర్ అర్లియర్. ఇప్పుడు ఆ కాంప్లికేషన్ కూడా లేదు. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ వల్ల చిన్న టెంపరరీ సైడ్ ఎఫెక్ట్స్. ఎవ్రీ డే యూ విల్ టేక్ 1 ఇంజెక్షన్. సో ఈ రోజు తీసుకున్నారు అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఇంకో ఇంజెక్షన్ తీసుకుంటారు. సో నెక్స్ట్ డే మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నారు అంటే దాని ఎఫెక్ట్ 1 డేనే ఉంటుంది. ఇంజెక్షన్స్ ఎప్పుడైతే ఆపేస్తామో కంప్లీట్గా ఎఫెక్ట్స్ అన్నీ జీరో అయిపోతాయి, మొత్తానికి రివర్స్ అయిపోయి యుల్ బికమ్ నార్మల్ అనమాట. సో దీస్ ఆర్ నాట్ యాజ్ వరీసమ్ యాజ్ యూ థింక్. అండ్ ఇప్పుడు నవడేస్ వీ ఆర్ ప్లానింగ్ టు IVF నీడిల్ ఫ్రీ ఇంజెక్షన్స్ అని ఉందన్నమాట. ఇదేంటంటే అసలు నీడిల్ ప్రిక్ కూడా ఉండదు. అండ్ ఇది జస్ట్ మనము ఆ నీడిల్ని స్కిన్ దగ్గరికి తీసుకొస్తే అక్కడ నుంచి స్కిన్ అబ్జర్వ్ అయిపోతుంది. సో ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ద రీసెర్చ్లో ఉంది, ఇంకా అప్రూవల్ రావాలి. బట్ సూన్ ఈ ఇంజెక్షన్స్ కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సో ఇవి కూడా ఉన్నాయి కాబట్టి ఇట్స్ గుడ్ న్యూస్ ఫర్ సో మెనీ పేషెంట్స్ హూ వాంట్ టు ఆప్ట్ ఫర్ IVF. థ్యాంక్ యూ సో మచ్.